వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. ఖమ్మం జిల్లా రేగళ్లపాడు గ్రామంలో సయ్యద్ పాషా అనే వ్యక్తి అనుమానాస్పదంతో మరణించి 2 నెలలు అవుతోంది అని మృతుడి భార్య సిరాజ్ నాగూర్ బి అన్నారు. తమకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు. మృతుడికి 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. తమ కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ ఆఫీసర్ దగ్గరికి వెళ్లాము. పోలీస్ శాఖ కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. మాకు న్యాయం జరిగేలా చేయండి అని సామా 6 టీవీ ఛానల్ ని ఆశ్రయించి మృతుడి భార్య తన భర్త చనిపోవడానికి కారణం యాతాలకుంట గ్రామానికి చెందిన ధనికులు కాసుబాబు వలన తన భర్త చనిపోయాడని, అతని మీద అనుమానం ఉందని మేము చెప్పినా కూడా మాకు న్యాయం చేయలేదు. మాకు న్యాయం జరగకపోతే తన బిడ్డతో పాటు తను కూడా ఆత్మహత్య చేసుకుంటానని మృతుడి భార్య సయ్యద్ సిరాజ్ నాగూర్ బి అన్నారు. मुंह जर दिखलाओ ना का फिर को नहीं दिखलाए तो फिर को मुंह भी दिखलाए तो తోడుగా ఉండండి. ఏ తోడు లేనండి. మేము కులం కాని వాళ్ళం అని చెప్పి, మేము సాయిపులం అని చెప్పి మాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. ఒక్కదాన్నే ఒంటరిగా పోరాడుతున్నా. మీ అందరి సహకారం నాకు కావాలి. నాకు తోడుండి నాకు న్యాయం జరిగేలా చేయండి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నా బిడ్డ మొహం చూసైనా మాకు న్యాయం జరిగేలా చేయండి. మీ అందరికీ దండం పెడతాను. వాడిని మాత్రం వదిలిపెట్టొద్దు మేడం. నా బిడ్డ తండ్రి లేని బిడ్డ అయిపోయాడు. ఆ కాసుబాబుని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు మేడం. వాడి వల్ల ఈ గొడవ అంతా కారణం. వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. వాడిని మాత్రం బయటికి లాగాలి. వాడు పరారీలో ఉండి మా ఆయన చనిపోయేదాకా పరారీలో ఉన్నాడు. మా ఆయన చనిపోయాక బయటకు వచ్చి బాగానే తిరుగుతున్నాడు. నా బిడ్డని తండ్రి లేని బిడ్డని ఎందుకంటే సయ్యద్ సిరాజ్ నాగూర్ బి. నా బాబు పేరు సయ్యద్ అర్హాన్. మాది రేగళ్లపాడు గ్రామం, సత్తుపల్లి మండలం. మా భర్త చనిపోయి 2 నెలలు అవుతుంది. మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరిగేలా చూడండి. మేము సిఐ గారి దగ్గరికి వెళ్ళాము. ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కూడా మాకు సరైన సమాధానం దొరకట్లేదు. నా భర్త చావుకి కారణం యాతాలకుంట ధనికుల కాసుబాబు. అతని వల్లే ఈ గొడవ మొదలైంది. అతన్ని వదిలిపెట్టేశారు. మేము నాన్ బెనిబుల్ వారెంట్ పెట్టినా కూడా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అతన్ని పట్టుకొని స్టేషన్లో కూడా పెట్టలేదు. మాకు ఏ విధంగా అయినా సహాయం చేయండి. నా జీవనాధారం లేకుండా చేశారు. నా భర్తను నా సర్వస్వం కోల్పోయేలా చేశారు. నా జీవితమే లేకుండా చేశారు. నాకంటూ తల్లిదండ్రి కూడా లేరు. అండ ఆధారం కూడా లేదు. నా బిడ్డని తండ్రి లేని బిడ్డని చేశారు. నేను ఈ మీడియాని నమ్ముకున్నా. నాకు న్యాయం జరిగేలా చేయండి. నాకు కనుక న్యాయం జరగకపోతే నా బిడ్డతో పాటు నేను ఆత్మహత్య చేసుకుంటా. నా భర్త చావుకి కారణమైన వాడిని వదిలిపెట్టవద్దు. నా భర్త చావుకి కారణమైన వాళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టద్దు. అందరినీ తీసుకొచ్చి నాకు న్యాయం జరిగేలా చేయండి. నాకు ఏ విధంగా అయినా న్యాయం జరగాలి, నాకు నా బిడ్డకి.